వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆవిద్ హుసేన్. జనసేనకు కేవలం పొత్తుల్లో భాగంగా 24 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లు కేటాయించడంతో జనసేన నాయకులు అంటే మొదటి నుంచి కూడా ఎవరైతే జనసేన పార్టీని నమ్ముకొని గత 5 ఏళ్ల నుంచి జనసేన పార్టీతో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరిలో కూడా ఆగ్రహ జ్వాలలు అయితే ఓవైపు మనం చూసాం. చాలామంది డైరెక్ట్గా నిరసనలే తెలియజేస్తున్నారు. మన జిల్లాలో తీసుకుంటే మన జిల్లాలో కూడా మనుక్రాంతి రెడ్డిని సపోర్ట్ చేస్తూ కొంతమంది జనసేన నాయకులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి అయితే మనం కళ్ళారో చూసాం. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే 5 ఏళ్ల పాటు ఒక పార్టీని నమ్ముకొని పార్టీతో పాటు కొనసాగాలంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే అధినేతకు సపోర్ట్ చేసేటప్పుడు తన చుట్టూ ఉండేటువంటి నాయకులతో పాటు తను చేసేటువంటి ప్రతి అంటే జనసేనకు సంబంధించి పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక సామాన్య కార్యకర్తలని తీసుకెళ్ళి గళం వినిపించేటువంటి నాయకుడు ఆ ఖర్చంతా కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా మనం నెల్లూరులో తీసుకుంటే మనం చూడొచ్చు, ఓవైపు మనుక్రాంతి రెడ్డి అవిశ్రాంతంగా తిరుగుతూ ఉన్నారు. తన పేరు అంటే నియోజకవర్గ అభ్యర్థిగా తన పేరు ప్రకటించినప్పుడు, అలాగే గతంలో పనిచేసినటువంటి కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీకి ఆయన నియోజకవర్గ అభ్యర్థి తానే, ఎందుకంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళే నియోజకవర్గ అభ్యర్థి అని 312 రోజులు 16 రోజులు సుమారుగా 316 రోజులు అనుకుంటారు. 316 రోజుల పాటు తనతో పాటు పవన్ కళ్యాణ్ని గెలిపించడం కోసం నెల్లూరులోని వీధి తిరిగారు. తనతో పాటు దాదాపుగా 100 మంది కార్యకర్తలను వేసుకొని తిరగడం జరిగింది. అదేవిధంగా సుజయ్ బాబు తీసుకుంటే సుజయ్ బాబు కూడా తనతో పాటు చాలామంది కార్యకర్తలను వేసుకుని ఆయన కూడా ప్రతి వీధి తిరిగారు, పవన్ కళ్యాణ్ని గెలిపించమని కోరారు. సో ఈ ముగ్గురు అభ్యర్థులతో పాటు మరో అభ్యర్థి కూడా తిరిగారు. సో ఈ ముగ్గురు అభ్యర్థులు అయితే తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి, తమ పవన్ని అంటే తమ నాయకుడిని గెలిపించండి అంటూ గాజు గ్లాస్కే ఓటేయండి అంటూ దాదాపు అంటే ఈ ప్రకటన వచ్చేంత వరకు కూడా వాళ్ళైతే ప్రతి గుమ్మం తిరుగుతూనే ఉన్నారు. సో కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాత్రం రాజకీయాల నుంచి అంటే జనసేన పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. సో ఆయన ఇప్పుడు అంటే వేమిరెడ్డి అనుచరుడిగా కొనసాగుతున్నారు, కానీ ఏ పార్టీకి ఇంకా తీర్థం పుచ్చుకున్నట్టయితే మనకు ఎక్కడా లేదు. సో వేమిరెడ్డి అనుచరుడిగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక పార్టీని లీడ్ చేసేటప్పుడు, ఒక పార్టీతో వెంట నడిచేటప్పుడు అక్కడ నియోజకవర్గ అభ్యర్థిగా ఎవరికైతే పార్టీ అధిష్టానం కొన్ని బాధ్యతలు అయితే నిర్వహిస్తుందో ఆ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు చాలా వరకు తన సొంత నిధులు పెట్టుకోవాల్సి వస్తుంది, తను సొంతగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా జనసేనలో అయితే కొంతమందిలో ఆగ్రహ జ్వాలలు అయితే వచ్చాయని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా మనకు జనసేన రిలీజ్ చేసినటువంటి లెటర్లో కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళు పెట్టారు. వైసీపీ విషపు ఉచ్చులో జన సైనికులు వీర మహిళలు పడొద్దు, రాష్ట్ర క్షేమం కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, పొత్తుల్లో భాగంగా 2 పార్టీల్లోనూ కొన్ని త్యాగాలు తప్పు. వాస్తవం, ఎందుకంటే అటు తెలుగుదేశం పార్టీకి అంటే 24 సీట్లలో తెలుగుదేశం పార్టీ ఎలాగో త్యాగం చేయాలి కాబట్టి వాళ్ళు కూడా పార్టీని నమ్ముకొని ఉంటారు కాబట్టి సో ఈ విషయాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది. తాడేపల్లిగూడెం ఉమ్మడి సభ ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ నాయకులు, సో జనసేన పార్టీ నాయకులు మాట్లాడారు. అలాగే వాళ్ళు ఏం చెప్పారంటే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత తన సొంత సొమ్ముతో జనసేన పార్టీని ఇంతవరకు నడిపించారు. ఇది వాస్తవం, ఎందుకంటే ఆయన తన సొంత సొమ్ముతో సభలు పెట్టాడు, చాలామంది రైతులకు డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాడు. అయితే మిగతా నాయకులు కూడా వాళ్ళ సొంత ఖర్చులు కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా మనం మర్చిపోకూడదు. అలాగే ఏం చేశారంటే కొందరు వైసీపీ నాయకుల హస్తం ఉందనేటువంటి అనుమానం కలుగుతోంది మనోహర్ గారి మీద జరిగిన దాడి వెనుక. సో దాడి చేయడం, ఎవరి మీద దాడి చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం, అది చట్ట విరుద్ధం. ఎవరి మీద మనం దాడి చేయకూడదు. అసంతృప్తి ఉండొచ్చు, అంత మాత్రం చేత ఓ వ్యక్తిని పట్టుకుని కొట్టేస్తామా? కాదు కదా. సో ఇది కరెక్ట్ కాదు అనేది పార్టీ అభిప్రాయం. అది వాస్తవం కూడా. ఎవరి మీద మనం దాడి చేయడం అనేది చట్టాన్ని మన చేతుల్లో తీసుకోకూడదు. ఆగ్రహం అయితే ఉండొచ్చు, కానీ దాన్ని దాడి వరకు తీసుకెళ్ళడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది ఎవరైనా కూడా ఖండించేటువంటి విషయం. అలాగే వీళ్ళు మరొక విషయం కూడా చెప్తున్నారు. జెండాను 2 పార్టీల కార్యకర్తలు సమరోత్సాహంతో విజయం దిశగా తీసుకెళ్ళాలి. 28వ తేదీ జరిగేటువంటి సభ రాజకీయాల్లో మేలి మలుపు కానుంది. సో రేపు జరిగేటువంటి సభ ఏదైతే ఉంటుందో 28వ తేదీ జరిగేటువంటి సభ మేలి మలుపు కావబోతోంది అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ ఏమి చెప్తారో అనేది చూడాలి. ఇంకొక విషయం మీద కూడా ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గతంలో
135 స్థానాల్లో మనం ఒంటరిగా పోటీ చేసాం, అప్పుడు ఏం సాధించాం. సో ఇప్పుడు కలిసి వెళ్తున్నాం, 100% మనకు కేటాయించిన సీట్లు మనం గెలుచుకుందామని చెప్పి కూడా ఇక్కడ జనసేన పార్టీ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్లో చెప్పారు. మరి ఆ దిశగా మనం శాయశక్తులా కృషి చేసి అది ఆ విధంగా దృష్టి కేంద్రీకరించాలి. జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఈ లెటర్ అయితే రావడం జరిగింది. సో ఇదన్నమాట, మొత్తానికి జనసేన పార్టీ ఇప్పుడు జరుగుతుండేటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు స్పందించారు. సో అందరూ కూడా శాంతంగా ఉండండి అని చెప్తూ ఉన్నారు. ఈ కొంతమంది పార్టీలు విషపు ఉచ్చులో మీరు పడొద్దని చెప్తూ ఉన్నారు. పార్టీ అన్న తర్వాత త్యాగాలు తప్పవు. వైసీపీ నాయకులు కావాలనే గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. రాష్ట్ర క్షేమం కోసం నిస్వార్థంగా పనిచేయాలి, తమ నాయకుడు ఆ విధంగా పనిచేస్తున్నాడు అనేది జనసేన రిలీజ్ చేసినటువంటి లెటర్ యొక్క సారాంశం. ఈ లెటర్ మీద మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. కెమెరామ్యాన్ వంశీకృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ.